యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీరామనవమి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న వీడియోలో కూడా ఉగాది నుంచి శ్రీరామనవమికి సంబంధించిన వసంత నవరాత్రులు కానివ్వండి, ఆ ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయని చెప్పి, అసలు శ్రీరామనవమి అనగానే మనం ఆ రోజున జరుపుకునేవి రాముడి పుట్టినరోజుగా జరుపుకుంటాము. ఆ రోజు వివాహం చాలా అట్టహాసంగా జరుపుకుంటాము. ఇంకొకటి పట్టాభిషేకము. అసలు జరుపుకోవాల్సింది ఏంటి? అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి? బాగుందమ్మా. శ్రీరామనవమి ఒక మహావ్రత పర్వంగా మనకు శాస్త్రాల్లో వర్ణించి చెప్పారు. ఆ ధర్మశాస్త్రాల్లో ఉంది, అదేవిధంగా స్కాంద పురాణాదుల్లో ఉంది. రామాయణంలో రాముడు ఆవిర్భవించిన ఘట్టం మాత్రం ఉంది తప్ప నవమి వ్రత విధానం లేదు. అది ఇతర పురాణాల్లోంచి ధర్మశాస్త్రాల్లోంచి మనం తీసుకున్నాం. నవమి నాడు ఎలా చేయాలో కూడా శాస్త్ర విధి ఉంది. కొంతమంది రామోపాసకులు ఈ రోజున ఉపవాసం చేస్తారు, జాగరణ కూడా చేస్తారు. ఈ రెండు చేసి మరో రోజు పారణ చేయాలి. ఈ విధానం మన శాస్త్రం చెప్తుంది. అంతేకాదు రామ పూజ ఒకటి ముఖ్యం ఈరోజు. ఆ పూజ ఎలా చేయాలంటే బాలరాముని పూజించాలి అని ప్రధానంగా చెప్పారు. కౌసల్య దశరథులతో పాటు ఉన్నటువంటి రాముడు. ఒక గ్రంథంలో అయితే కౌసల్యాదేవి ఒడిలో ఉన్న రాముణ్ణి ఒక రూపుగా, వెండి రూపుగాను బంగారు రూపుగాను చేసి కలశం మీద పెట్టి ఆవాహన చేసి పూజించాలి అని చెప్పారు. బాలరాముని పూజ ఇది ప్రధానం. అయితే మన తెలుగునాట చేస్తున్న ఎక్కువ విధానం ఏంటంటే కళ్యాణం కూడా చేస్తారు. కానీ శ్రీరామ నవమికి కానీ సీతారామ కళ్యాణానికి సంబంధం లేదు. వారి కళ్యాణం జరిగింది పాల్గొన పూర్ణిమ నాడని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. వాల్మీకి రామాయణంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం నాడు జరిగిందని మాత్రం చెప్పారు. ఆ లెక్క కొందరు చెప్పారు. కొందరు ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రం కూడా వైశాఖ మాసంలో పెళ్ళి అయింది అన్నారు. రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నవమి నాడు మాత్రం పెళ్లి కాలేదు. కానీ మన ప్రాంతాలన్నింటిలో కూడా కళ్యాణం చాలా ప్రధానంగా చేస్తారు కనుక ఇది ఒక సంస్కృతిలో భాగంగా మనం చేస్తే తప్పు లేదు. అది ముఖ్యంగా మన వైపే ఎక్కువ కనబడుతుంది. కొంత కర్ణాటకలో కనబడుతుంది, తమిళనాడులో ఏమో కనబడవచ్చు. తెలుగు వారికి సీతారామ కళ్యాణం, శ్రీరామనవమి రెండు ఏకకాలంలో గుర్తుకొస్తాయి. అయితే ఈ కళ్యాణం వెనకాల కథ ఏంటంటే, మనకు భద్రాచల క్షేత్రం చాలా పవిత్ర క్షేత్రం ఉన్నది. అక్కడ ఉత్సవాలు చేస్తారు, రాముడికి బ్రహ్మోత్సవాలు. అది ఈ రోజుతో ముగింపుకు వస్తాయి. ఎప్పుడైనా ఉత్సవం యజ్ఞం ముగింపుకు వచ్చినప్పుడు శాంతి కళ్యాణం చేస్తారు. అలా అక్కడ కళ్యాణం చేస్తారు. దాని ప్రభావం మన సంస్కృతి మీద ఉండి ఇది అంతా చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు వడపప్పు, పానకం, ఇది రామనవమి యొక్క ప్రత్యేకత. అంటే అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా చల్లదనం కోసం చేస్తారు. ఒకటి ఇందులో విశేషం ఏంటంటే సీతారాములను ఒకటిగా చూడాలనే భావం అందులో ఉన్న గొప్పతనం. అంటే రాముడు అవతరించినప్పటికీ కూడా సీతమ్మ ప్రాధాన్యం కూడా రామావతారంలో ఉన్నది. సీత శక్తి ఆవిడ. అందుకు సీతమ్మతో రాముని ఉపాసించడమే చాలా విశేషమైన ఉపాసన. అందుకు రామనవమి నాడు పూజించేవారు కూడా సీతారాములుగా కూడా భావన చేయవచ్చు. రాముడు పుట్టినరోజు అయినప్పటికీ మనకు మాత్రం సీతా సమేతంగానే రాముడిని ఆరాధన చేస్తాం. ముఖ్యంగా తెలుగునాట పందిళ్లలో మనకు కనబడే మూర్తి కూడా మధ్యలో రాముడు ఉంటాడు, కుడివైపు లక్ష్మణస్వామి, ఎడంవైపు సీతమ్మ, అలాగే లక్ష్మణస్వామి చెంతన రాముడికి నమస్కరిస్తాం హనుమంతుడు. ఈ మూర్తి సాధారణంగా మనం అందరం పూజిస్తాం. ఆ మూర్తి చాలా విశేషమైనది. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిరి యస్య తం వందే రఘునందనం అనే మాట ఆ ధ్యాన శ్లోకంలో మనకు కనబడుతుంది. ఆ మూర్తిని ఈరోజు అందరూ పూజ చేస్తారు. ఇది మనం చూస్తే ఒకవైపు శక్తి ఉంది, ఎడంవైపు స్వామి కుడివైపు భక్తి ఉంది. లక్ష్మణస్వామి భక్తుడే, హనుమంతుడు భక్తుడే, రెండు రకాల భక్తులు వాళ్ళు. కనుక కుడివైపు భక్తి, ఎడంవైపు శక్తి, రెండింటికి కేంద్రంగా రాముడు అని మనం ఆరాధన చేసుకుంటాం. ఇది చాలా మంచి భావన. ఆ స్వామిని మనం ఏ రూపంతోనైనా రామమూర్తిని రోజు ఆరాధించిన శ్రేష్టం. ఇది వ్రతదినం కనుక. ముఖ్యంగా కొన్ని గ్రంథాల్లో ఏం చెప్పారంటే అయోధ్యలో రామచంద్రమూర్తిని ఈ రోజున ఆ జన్మభూమి ప్రాంతంలో దర్శించడం చాలా శ్రేష్టమని చెప్పారు. అందుకే ఇవాళ అంటే రామనవమి నాడు అయోధ్యలో చాలా విశేషమైన ఉత్సవం జరుగుతుంది. మీరు పరిశీలించితే మనం అయోధ్య వెళ్ళలేకపోయినా, సరయూని వెళ్ళలేకపోయినా మనస్సులో రెండింటిని స్మరించుకుని
రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి. ఉపవాసాదులు చేయగలిగేవారు దాన్ని చేస్తారు. చేయలేని వారు రాముని పూజించి ఆయనకు నివేదించిన పదార్థాలు స్వీకరించి రామచింతన ఉండాలి. ఎప్పుడైనా ఒక దేవతకు సంబంధించినటువంటి పండుగ వచ్చింది అంటే ఎలా ఉండాలి అంటే తద్దేవతామయంగా ఉండాలంతే. కనుక రామనవమి నాడు రామమయంగా ఉండాలి. రామమయం ఎప్పుడవుతాం? రాముని పూజించడం, రామనామం జపించడం, రామాయణం వినడం, చదవడం, మననం చేయడం, దాని గురించే చర్చించుకోవడం, అలా ఈ రోజంతా గడిపితే అదే పెద్ద వ్రతపాలన. కనుక రామనవమిని రామమయంగా చేసుకుందాం. గురుగారు, అంటే నేను ఇది తప్పు చెప్తున్నానో కరెక్ట్ చెప్తున్నానో తెలియదు కానీ రామో విగ్రహవాన్ ధర్మ అని అంటుంటారు. ఏంటండి అది, ఎలా అర్థం చేసుకోవాలి? ధర్మం నిలబెట్టడానికే వచ్చిన నారాయణుడే రామచంద్రమూర్తి, అందులో సందేహం లేదు. అయితే ఆయన భగవంతుడు ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటాడు. అవునండి. పరిపూర్ణుడైన భగవంతుడు ఏ రూపం ధరించినా పరిపూర్ణంగా వస్తాడు. కానీ మానవులందరూ పరిపూర్ణంగా ఉండలేరు. ఉందామని ప్రయత్నించితే ఒకడు సగం, ఇంకోడు 30, ఇంకోడు 25. పరిపూర్ణ మానవుడు అనేవాడు ఉండడు. కానీ పరిపూర్ణుడైన భగవంతుడు మానవుడిగా వస్తే పరిపూర్ణ మానవుడిగా ఉండగలడు. ఎందుకంటే నేను ఎప్పుడు పరిపూర్ణుడేగా, మానవుడిగా వచ్చిన పరిపూర్ణుడే. అందుకే ఒక మాట చెప్తూ ఉంటాను ప్రవచనాల్లో కూడా, రాముడంత పరిపూర్ణంగా ఉన్నాడే, అది ఎవరికైనా సాధ్యమవుతుందా? ఒక మనిషి పరిపూర్ణంగా ఉండగలడా? పరిపూర్ణంగా ఉండాలంటే దేవుడే దిగి రావాలంటారు. ఆ దిగి వచ్చిన దేవుడే రాముడు. అందుకే పరిపూర్ణమైనటువంటి మానవ ధర్మములన్నీ చేసి చూపించాడు ఆయన. ధర్మం చెప్పే గ్రంథాలు చాలా ఉన్నాయి, ధర్మం చెప్పేవాళ్ళు కూడా చాలా ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మాట అంటారు, మనుజులు ఈ రీతి నడువవలయునని చెప్పు మనుజులు లక్షలు కోట్లు, నడిచి నడిపించువాడు లేడు, మహితమౌ సృష్టి చిన్ననాటి నుండి ఒక్క శ్రీరాఘవుడు తక్క అన్నారు. అంటే సృష్టి ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. కానీ అలా ఉండి అందరినీ నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క రామమూర్తి అటువంటి వాడు అని. అందుకే రాముడు ఏది చేసిన ధర్మమే అని, చెప్పింది ధర్మం, చేసింది ధర్మం, ధర్మమే చేస్తాడు ఆయన. అదే రామ అయనం, రాముడు నడిచే త్రోవ అంటే ధర్మమే, రామాయణం అంటేనే ధర్మం. అందుకే ధర్మం ఒక రూపం ధరిస్తే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ, ఈ వాక్యం అనేది మారీచుడు రావణుడితో బుద్ధి చెప్తూ, నేను రాముడిని చూశానయ్యా, రాముడు చిన్నప్పుడే నేను సుబాహుడితో కలిసి వెళ్ళి అక్కడ విశ్వామిత్ర యజ్ఞం భంగం చేద్దాం అనుకున్నాను, ఆయన కొట్టిన దెబ్బ గట్టిగా కొట్టాడు, అది ఎప్పటికీ మర్చిపోలేను, అలా కొట్టాడు. చిత్రం ఏంటంటే సుబాహుడిని తగలబెట్టాడు, నన్ను ఎగరగొట్టాడు, నన్ను చంపలేదు. అంటే ఆయన ఏదో ప్రణాళిక ఉంది ఆయన దగ్గర, కానీ ఆ దెబ్బ తట్టుకోలేకపోయాను. తర్వాత ఆయన వనవాసానికి వచ్చాడు. వనవాసానికి వచ్చినప్పుడు కూడా నేను ఆయన చూద్దామని వెళ్ళాను. అయితే అప్పుడు లేడి వేషం ధరించి వెళ్ళాడు ఆయన. అప్పుడు రాముడు బాణంతో దెబ్బ కొడతాడు, చచ్చేటట్టు కొట్టాడు, చావు దెబ్బ కొడతాడు. ఆ 2 దెబ్బలు అయిన తర్వాత నాకు అంతా రాముడే కనబడుతున్నాడు ఇప్పుడు. అప్పటి నుంచి నేను అన్ని హింస అన్ని మానేసి ఇక్కడ తాపస వృత్తిలో ఉండిపోయాను. రాముడు అంటే నాకు తెలుసు, రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట మారీచుడు ఆ సందర్భంలో చెప్తాడు. చాలా విశేషమైన శబ్దం ఇది. అందులోనే మొత్తం రామాయణ రహస్యమంతా ఉంది. ధర్మం ఒక ఆకారం ధరిస్తే అదే రాముడు అని దీని యొక్క భావం. గురుగారు, మీరు చెప్పారు అంటే మానవ రూపంలో వచ్చిన దేవుడు మనందరికీ ఒక మార్గదర్శకంగా ఉండడానికి, మార్గంలో నడిపించడానికి. అంటే ఆయన దేవుడు అయినప్పటికీ ఆ అవతారం మానవుడిగా ఉన్నారు కాబట్టి మానవ రూపాన్ని మనం దేవుడిగా కొలవటం అనేది కరెక్టేనా? రాముడు మానవ రూపం ధరించాడు కానీ ఆయన సాక్షాత్ నారాయణుడు కదా. ఆయన దివ్యమంగళ విగ్రహంగానే ఉన్నాడు రాముడు. అప్పుడు రామాయణ కాలంలో హనుమంతుడు రాముని రూపాన్ని వర్ణిస్తాడు. అంటే యునీక్, రాముడు లాంటి వాడు ఆ కాలంలో మరొకడు లేడు. అంతే. అందుకే షణ్ణవత్యంగుళీ దేహ ఎప్పుమాన్ సదివోక సహా అని మనకు సాముద్రిక శాస్త్రం మాట చెప్తాను. అంటే 96 అంగుళాలు ఉంటాడు రాముడు, అంటే 8 అడుగులు. అలాంటి స్వరూపం. పైగా ఆయన శరీర లక్షణం అంతా, సాముద్రిక లక్షణం అంతా హనుమంతుడు చెప్తాడు. సమవిభక్తాంగా, 2 అవయవాలు సమంగా ఉంటాయని చెప్పుతూ, నుదురు ఎంత వెడల్పు ఉంది, ఎలా ఉంది, ఈ లక్షణాలన్నీ వర్ణిస్తాడు. ఈ లక్షణాలు రాముడికి మాత్రం ఉన్నాయి, అందరికీ ఉన్నట్లయితే ప్రత్యేకించి వర్ణించనక్కర్లేదు కదా. ఈ లక్షణాలన్నీ మనం లెక్క కట్టి చూస్తే అది ఒక అద్భుతమైన పరమ పురుషుడికి ఉంటాయి. అలాంటి వారు అందరూ ఉండరు. అందుకే అది అవతారమూర్తి యొక్క లక్షణం అది. అందుకే రాముడిని అప్రాకృత దివ్యమంగళ విగ్రహ అంటారు. రాముడి కానీ కృష్ణుడు కానీ ఇద్దరిని. అంటే చూడ్డానికి మానవ రూపంలో కనబడుతున్న వాళ్ళ దివ్యమంగళ విగ్రహం వారిది. అందుకే దేవతలు కూడా ధ్యానించే మూర్తి. దేవతలు మనుషుల్ని ధ్యానించరు, ఎందుకంటే మనుషుల శరీరాలే రక్తమాంసాదులతో కూడి ఉంటాయి, వాళ్ళు వీటి వైపు రారు. కానీ వాళ్ళు కూడా ధ్యానించారంటే అలా కనబడుతున్నటువంటి ఒక అద్భుతమైన స్వరూపం ఆయన. అందుకే అవతార కాలంలో మానవుడైన, మనం పూజించే కాలంలో భగవంతుడైన.
ఓకే గురుగారు, సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి దంపతులు అందరూ కూడా అని చెప్పంటారు. ఎవరైనా ఆశీర్వదించినా కూడా సీతారాముల్లాగా కలకాలం చక్కగా ఉండండి అమ్మా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. అసలు అంటే కొంతమంది అంటూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడే వాళ్ళని చెప్పొచ్చు, ఏ రకంగా వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి. భార్యాభర్తలు అని అంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా సలహాలు ఇచ్చే విషయం కానీ, ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసే విషయం కానీ ఒకరికొకరు తోడుగా ఉండాలి. కానీ అంటే వీళ్ళని చూసినంత వరకు పెళ్ళి అయినా తదనంతరం అరణ్యానికి వనవాసానికి అని చెప్పి వెళ్ళటం అంటే సీతాదేవి తన ఇష్ట ప్రకారంగా తన భర్తతో వెళ్ళినప్పటికీ అది చాలా కష్టకాలము. తర్వాత అక్కడికి వెళ్ళినా వాళ్ళు కలిసి ఉన్నారా అని అంటే లేదు, అక్కడ కూడా ఎడబాటు. మళ్ళీ అదంతా అయిపోయి వచ్చిన తర్వాత మానవ రూపంలో ఉన్న దేవుడే సీతాదేవి తప్పు చేసిందా లేదా తెలుసు తనకి, అయినా కూడా అగ్ని పరీక్ష పెట్టడము ఇవన్నీ కూడా ఆయన చేశారు. మరి వీళ్ళిద్దరిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి ఏం చెప్తారండి? ప్రశ్న బాగుందమ్మా. ఇక్కడ మనం సీతారాముల అన్యోన్యత అనేది చాలా ముఖ్యమైనటువంటి భావం. వారిద్దరూ వివాహం తర్వాత బహుకాలం కలిసి ఉన్నారు. విజహార బహునృతున్ అని కూడా వాల్మీకి రచించాడు. చాలా కాలం కలిసి ఉన్నారు. ఇక వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు సీతమ్మని రమ్మని చెప్పలేదు, సీతమ్మే వస్తానంది. అయితే రాముడు అన్న అక్కడ కష్టాలు ఉంటాయి అరణ్యాల్లో అంటే సీతమ్మ గొప్ప మాట ఉంటుంది, నేను చేతకాని వాడితో రావడం లేదు కదా, సర్వసమర్థుడితో వస్తున్నాను కదా, నాకు కష్టాలే ఉంటాయి అంటే రాముడు ఇంకో మాట చెప్తాడు, నిన్ను అనుమతి లేకుండా నాతో రా అంటే బాగుండదు, నువ్వు రావడం నాకు సంతోషమే, నేను రక్షించుకుంటానని అన్నాడు రాముడు. ఆ విధంగానే సర్వసమర్థుడైన పతితో కలిసి ఆమె అరణ్యవాసానికి వచ్చింది. అరణ్యవాస కాలంలో 14 ఏళ్ళు కదా, 13 ఏళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళు. ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అరణ్యకాండల వర్ణన చదువుతుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాముడి దగ్గరుంటే ఆనందం కాక ఇంకేమిటి. ఆమెకు వనమైన భవనమైన రాముడితో ఉంటేనే ఆనందం. రాముడితో ఉన్న వాళ్ళకి ఏ కష్టమూ రాదు, సర్వరక్షకుడైన. అలా ఆనందంగానే ఆమె ఉన్నది. 13 సంవత్సరాలు ఆనందంగానే గడిపారు. ఒక్క సంవత్సరంలో ఇంకా అయిపోతోంది అనగానే అప్పుడు రావణుడు రావడం, అపహరించడం. దీని వెనకాల ఒక దైవికమైనటువంటి ప్రణాళిక ఉన్నది. దాని ప్రకారంగా ఈ కథ జరిగింది. కనుక ఆ తర్వాత వాడు 10 నెలలు బాధపడింది అంతే. 10 నెలలు బంధితురాలి ఉంది. బాధ ఏమిటి, రావణుడు కూడా రాక్షసంగా చూసినా వాడి పూర్వజన్మ ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడాను ఆమెను జాగ్రత్తగానే అశోకవనంలో ఉంచాడు. అక్కడ ఆవిడ చక్కగా ఉన్నది. కానీ ఒకానొక కార్యక్రమం కోసం ఆవిడ వెళ్ళింది. అందుకే త్యాగరాజ స్వామి వారు కూడా మా జానకి చట్టాపట్టగా మారాజు రైతివి, ఎందుకంటే వాని మాటలకు కోపగించి కంఠవధించకనే ఉండి శ్రీనాయక యశము నీకే కలగజేయలేదా అంటాడు. రావణుడు అన్ని మాట్లాడుతుంటే సీతమ్మ మాట ఉంటుంది, నిన్ను దగ్ధం చేయకుండా జాగ్రత్త, కానీ నాకు రాముని సందేశం రాలేదని, అదేవిధంగా నా తపస్సును రక్షించుకోవాలని చెప్పి నాన్న పని చేయడం లేదంటుంది. సీతమ్మ ధైర్యంగా మాట్లాడుతుంది, రావణుడే భయపడతాడు. ఎందుకంటే ధర్మం ధైర్యాన్ని ఇస్తుంది. సీతమ్మ వెనకాలన్నది ఆ ధర్మం, అది ధైర్యాన్ని ఇచ్చింది. రెండవది రామస్మరణ చేస్తూ ఒక తపస్సులా తీసుకున్నది. అలా ఉన్నది. అది దుష్ట సంహారం కోసం ఒక ప్రణాళికలో భాగంగానే వెళ్ళింది ఆ తల్లి. అందుకే 1 సంవత్సర కాలం అది. తర్వాత రామునితోనే ఉన్నది. అయితే ఇక అగ్ని పరీక్ష అంటారే, అది అగ్ని పరీక్ష కదా, అగ్నికి పరీక్ష అని చెప్పచ్చు. ఉదాహరణ అక్కడ రామచంద్రమూర్తి ఆమెను అగ్ని పరీక్ష చెయ్యమనడు. అది ముఖ్యంగా రామాయణం చూస్తే మనకు తెలుస్తుంది. ఆ సమయంలో సీతమ్మ వచ్చినప్పుడు అందరూ దూరం వెళ్ళిపోతారు. రాముడు అంటాడు ఎవ్వరూ దూరం వెళ్ళదు, అక్కడే ఉండండి అంటాడు. అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ మీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తాడు. చెప్పినప్పుడు ఒక మాట అంటాడు సీతమ్మతో, నేత్రరోగికి దీపం వలె నువ్వు ప్రతికూలురాలివి అన్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు అసురుని యొక్క చర్యలో ఉన్నటువంటి దానవు నువ్వు వచ్చేవంటే ఇది లోకాపవాద భీతి అని ఉంటుంది. సత్పురుషులకు అది ఒకటి ఉంటుంది, లోకంలో అపవాదం రాకుండా జాగ్రత్త పడాలి. పైగా ఆ మాట అంత చక్కగా అంటే నేత్రరోగికి దీపం వలె అన్నాడు. అంటే దీపంలో ఏం దోషం లేదు, చూసే కంటిలో దోషం, కనుక నీలో ఏ దోషం లేదు. కానీ పాలకుడైనటువంటి వాడు ప్రజలకి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆదర్శంగా చూపించాలి అనేటటువంటి ఒక న్యాయం ఉన్న రోజులు ఇవి. అప్పటి స్మృతి ప్రకారంగా కానీ పాలకుడి వ్యక్తిగత జీవితం కూడా ప్రజలకు జవాబుదారి. అందుకే ఎటువంటి కల్మషం లేదు అని రుజువు చేయడం కోసం ఆయన ప్రతికూలురాలివి కనుక ఇప్పుడు నేను పౌరుషంతో రాక్షసుడిని సంహరించి నేను విడిపించాను, అక్కడితో నా పని అయిపోయింది, తర్వాత నీ ఇష్టమని అంటాడు. అప్పుడు సీతమ్మ తనంత తానే వాళ్ళకి చెప్పి, అంటే లక్ష్మణస్వామి హనుమంతుడికి చెప్పి చితి రగల్చుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి వెళుతుంది.
రాముడికి తెలుసు అగ్ని సీతమ్మనేమి చేయలేదని. ఎందుకంటే మారీచుడికి తెలుసు, హనుమంతుడికి తెలుసు. మొత్తం లంక దహనమైనప్పుడు సీతమ్మన చోటు దహనం కాదు. అప్పుడు హనుమంతుడు ఒక మాట అంటాడు, నాగ్ని రగ్నవు ప్రవర్తతే అని. అగ్నినేమి చేయలేదు కదా అని భావం. అదేవిధంగా మారీచుడు రావణాసురుడు చెప్తాడు, సీత ఒక మహాగ్ని, దగ్గరికి వెళ్ళావా దగ్ధమవుతావు జాగ్రత్త. మారీచుడికి హనుమంతుడికి తెలిసినప్పుడు రాముడికి తెలియదా? అందులో పంచభూత దేవతాశక్తులు ప్రత్యక్షమయ్యే కాలం అది. అందుకే అగ్నిహోత్రంలోకి వెళ్ళలేని వెంటనే మళ్ళీ అగ్నిదేవుడు వచ్చి రాముడికి సమర్పించేస్తాడు, దోషరహితురాలని చెప్తాడు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, నాకు ఆ విషయం తెలుసు, కానీ లోకానికి అది రుజువు చేసి నేను అయోధ్యకి వెళ్ళాలి కనుక పని చేశానని చెప్తాడు. అక్కడ ఒక మాట అంటాడు రాముడు, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత. సూర్యుడికి కాంతి ఎలాగో నాకు సీత అలాగా అన్నాడు. అన్యోన్య దాంపత్యం గురించి ఇంతకంటే గొప్ప మాట ప్రపంచ వాంగ్మయంలో లేదమ్మా. చిత్రం ఏంటంటే రాముడు లేనప్పుడు సీతమ్మ కూడా అదే మాట లంకలో చెప్తుంది, అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత, అదే మాట చెప్పింది. అంటే భార్యాభర్తలు అంటే ఇదే, ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా చింతన చేస్తారు. కనుక రాముడు సీతమ్మ చింతన, సీతమ్మ రామచింతనలోనే ఉన్నారు. వాళ్ళ అన్యోన్యం అనేది వాళ్ళ దగ్గరే సరిపోతుంది. పైగా భార్యాభర్తల దాంపత్యం ఎంత చక్కగా ఉండాలనేటువంటి రామాయణం చదివితే సీతమ్మ మాట తీరు, రాముడి మాట తీరులో ఎంత స్నేహంగా ఉంటాడో భర్త, అంతేగాని తాను ఆధిక్యం వహించడం అని కనబడదు. ఉదాహరణకి రాముడితో ఒక మాట ఉంటుంది, చనువు కొద్దీ చెప్తున్నాను, నువ్వు ధనుర్బాణాలు పట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు వనవాసానికి వచ్చావు, కొచ్చవనం కొచ్చక్షాత్రం, నువ్వు రాజుగా ఉన్నప్పుడు పట్టుకు తిరుగు, వనవాసానికి వచ్చి నువ్వు ఎవరిని పట్టుకు తిరగడం ఏంటి నువ్వు అంటే, రాముడు ఎంత మృదువుగా చెప్తాడంటే, నీకు తెలియదు నువ్వు నోర్మి అనకుండా, నీకు నా మీద అభిమానం ఉంది కనుకనే నాకు చెప్పు, ప్రేమ లేని వాళ్ళకి చెప్తారా చెప్పు, నువ్వు ప్రేమతో చెప్పావు కనుక నీకు సమాధానం చెప్తున్నాను విను. నేను వనవాసానికి వచ్చే కానీ క్షాత్రాన్ని విడిచిపెట్టలేదు. నేను ఇతరులకు ఆపద కలగకుండా చూసుకోవడం క్షాత్రం నా బాధ్యత, అది అందుకే దీన్ని పట్టుకున్నాను అని చక్కగా సమాధానం చెప్తాడు. అలా భార్యాభర్త ఎలా మాట్లాడుకోవాలో కూడా కనబడుతుంది. ఎక్కడ కూడా కటువుగా రాముడు ఒక్క మాట అంటాడు. తర్వాత అయోధ్యకు వచ్చాక చాలా కాలం వాళ్ళు కలిసే ఉన్నారు. తర్వాత లోకాపవాదం ఏర్పడింది, తరాలు మారి లోకాపవాదం ఒకటి ఏర్పడింది. అది ఒక వ్యక్తి చెప్పింది కాదు, లోకంలో అందరూ అనుకుంటున్నారని మంత్రులు వచ్చి రాముడితో సమావేశంలో తెలియజేస్తారు. అప్పుడు ఉన్న ధర్మ ప్రకారంగా ఏంటంటే, ఒక అపనిందగానే ఉంటే దాన్ని దూరం పెట్టాలి కొంతకాలం, మళ్ళీ సత్యం రుజువయ్యే వరకు. అదొక నియమం, దానికి కట్టుబట్టాడు. కానీ నువ్వు వెళ్ళిపో, అడవిలో వదిలే ఇలా అనకలేదు ఆయన. ఎందుకంటే ఈ సమావేశం ముందు రాత్రి వేళ సీతమ్మతో మాట అంటాడు, గర్భవతి నువ్వు, నీకు ఏది ఇష్టమో అది చేస్తాను చెప్పు అంటాడు. నాకు మన వనవాస కాలంలో మునుల ఆశ్రమాలన్నీ తిరిగినవి చాలా గుర్తున్నాయి, చాలా ఆనందంగా ఉంటాయి. నాకు వాల్మీకి మహర్షి వాళ్ళ ఆశ్రమాలు చూశాను, ఆ ఆశ్రమాలకు వెళ్ళాలనుంది అని చెప్తుందమ్మా. అది అయిన వెంటనే ఈ సమావేశం ఏర్పడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం లక్ష్మణస్వామిని పిలిచి, ఆమె ఇలా వాల్మీకి ఆశ్రమం అవి వెళ్ళాలని అనుకున్నది కాబట్టి నువ్వు వనం దగ్గర విడిచిపెట్టిరా అంటాడు. విడిచిపెట్టిరా అన్న మాట, విడిచిపెట్టిరా అన్నాడు అంటే ఆమెకు చెప్పలేదు ఈ మాట, ఇతని ద్వారానే చేయించాడు. కానీ అందులో ఒక అనుమాన వాక్యం కానీ ధిక్కార వాక్యం కానీ రెండూ లేవు. దాని ప్రకారం లక్ష్మణస్వామి వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెడతాడు. కానీ ఈ విధంగా అపవాదుకు భీతి చెందే ఇలా చేశాడన్న విషయాన్ని కూడా లక్ష్మణుడికి తెలియజేస్తాడు. సీతమ్మకి ఈ ధర్మం తెలుసు, రాజధర్మం. ఎందుకంటే రెండు ధర్మాలు ఘర్షించినప్పుడు ఏ ధర్మం నిలుపుకోవాలి, భర్తృధర్మం రాజధర్మం. రాజధర్మం ప్రకారంగా ప్రజాభిప్రాయానికి విలువనివ్వాలి, మళ్ళీ దోషరహితాన్ని రుజువయ్యే వరకు దానికి తగ్గట్టుగా దూరం పెట్టాలి, అది ముందు, అది రాజధర్మం. భార్యను విడిచిపెడితే భర్తృధర్మం దెబ్బతింటుంది. రెండు ధర్మాలు ఘర్షించినప్పుడు దాన్ని ఎలా సంయమనం చేయాలో రాముడికి మాత్రమే తెలుసు. అందుకే ఇంత చక్కగా చేశాడు. ఆ సమయంలో రాముడు దుఃఖంతోనే ఉన్నాడు. తర్వాత యజ్ఞాలు చేశాడు ఎన్నో, ప్రతి యజ్ఞంలో స్వర్ణ సీతని పెట్టుకున్నాడే తప్ప సీత త్యాగం చేయలేదుగా. సీతమ్మ పట్ల భార్యాభావం ఉంది, ఆమెకి భర్తృభావం ఉంది. అందుకని వాళ్ళిద్దరు వేరు కాలేదనే చెప్పాలి, భౌతికంగా వేరైనా. వాళ్ళిద్దరి యొక్క అనుబంధం అలాంటిది. కనుక ఒకనొక కష్టకాలం వచ్చినప్పటికీ కూడా వారు విడిపోకుండా స్థైర్యంగా నిలబడి అనుబంధాన్ని కాపాడుకున్నారు. కనుకనే వారిని అన్యోన్య దాంపత్యం అంటారు. ఒక చిన్న ప్రతికూలం వస్తే చాలు విడిపోయే తొందరపాటుతనం బాగా కనబడుతుంది. కానీ కాలంలో ఒక ప్రతికూలత వచ్చినప్పటికీ అనుబంధాన్ని కాపాడుకోవాలి. అంతేగాని సీతమ్మ రాముడు విడిచిపెట్టలేదు, సీతమ్మ భార్యాభావం అలాగే కాపాడుకున్నాడు.
అంటే వాస్తవాన్ని సరిగ్గా తెలుసుకోక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు ఇలాంటి వాటికి దారి తీస్తున్నాయి. సరిగ్గా రామాయణం చదవకపోవడం కూడా ఒక కారణం. అవునండి, అవును. అది సరిగ్గా అక్కడ మాట, అక్కడ సమావేశాలు, అక్కడ జరిగినటువంటి సంభాషణలు, ధర్మాధర్మ నిర్ణయాలు ఇవన్నీ అందులో ఉంటాయి. అవి యథాతథంగా తెలుసుకుంటే సందేహమే రాదమ్మా. నిజంగా చదివితే ఇంత చక్కగా అర్థమవుతుందా అండి? ఇంత మంచి వివరణ అర్థం చేసుకోవచ్చు అంటారు. వాల్మీకి చాలా తేట తెలుగు సంస్కృతంలో రాశాడు, తేట సంస్కృతం, సులభ సంస్కృతంలో రాశారు, మధురంగా రాశారు. అయితే మనకు చక్కటి అనువాదాలు కూడా వచ్చాయి, తెలుసుకోవాలి. ఒకవేళ మనం ఏమో అన్వయించుకోలేకపోతే వాటిలో కృషి చేసిన పండితులను అడగాలి. ఇప్పుడు మనం లెక్కల పుస్తకం తెచ్చుకొని చదివితే అర్థం కాకున్నప్పుడు లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే దీనిలో కృషి చేసినటువంటి పండితులను అడగాలి. ముందే మనం ఏదో అభిప్రాయం ఏర్పాటు చేసుకుని దాన్ని సమర్థించడానికి వాదిస్తూ కూర్చోకుండా ఓపెన్ మైండ్తో పెద్దలను అడిగితే వాళ్ళు ధర్మాధర్మం నిర్ణయించేసి చక్కగా చెప్తారు. అయితే ఈ శ్రీరామనవమి నుంచి ఎవరన్నా ఏదైనా కొత్త విషయం చెయ్యాలి అనుకుంటే ఈ రామాయణం చదవడము, దానిలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే బాగుంటుందేమో. అవును, అంతే కదండి. ఎందుకంటే రాముడు ఆదర్శమూర్తి, ఆరాధ్యమూర్తి రెండును. ఆదర్శంగా తీసుకొని ధర్మాలన్నీ ఆయనలో ఉన్నాయి, ఆరాధించవలసిన దైవత్వం కూడా ఉంది. అందుకే ఆయన ధర్మస్వరూపుడు, దైవస్వరూపుడు. ఆయన స్మరించుకోవడం, రామాయణం చదవడం, అందులో చెప్పిన ధర్మాలు జీవితంలో మనం తెచ్చుకొని ప్రయత్నం చేయడం, ఇవి చేస్తే రామనవమి పర్వం చక్కగా జరుపుకున్నట్లే. అయితే ఇంకొక డౌట్ అడుగుదాం అనుకున్నా నేను, కానీ మీరు చెప్పిన ఈ విషయంలోనే నాకైతే దానికి వివరణ అర్థమైపోయింది. కానీ ఏం అడగాలనుకున్నానో చెప్తా. బంగారు లేడి విషయానికి వస్తే, అలాంటి ఒక బంగారు లేడి ఉండదు, ఉన్నది ఒక విగ్రహం మాత్రమే. అది పరిగెత్తి జీవం ఉన్నదానిలాగా వెళ్ళదు అన్న విషయం సామాన్యులకే అర్థమవుతుంది, కానీ రాముడికి అర్థం అవ్వలేదా? ఎందుకు దాని వెనకాల పరుగు తీశాడు సీతమ్మ వారు చెప్పిన వెంటనే అని చెప్పి? జంతువులు, నూతనమైన జంతువులు, కొత్త ఒక రకమైన జాతి ఉంటాయి. అది దండకారణ్యం, పెద్ద అరణ్యం. అది అలాంటి చోటు నూతనమైనటువంటి ఒక లేడీ వచ్చిందంటే ఒక ఆకర్షణ కలగడం సహజం. అవునండి, అదే సీతమ్మకి కలిగింది. సీతమ్మకి అలా కలగడంలో తప్పు లేదు, ఎందుకంటే సమర్థుడైన పతి కదా, సర్వసమర్థుడు కనుక తీసుకురాగలడు, అందుకే తీసుకురమ్మంటుంది. పైగా ఇప్పుడు త్వరలో మనం వెళ్ళిపోబోతున్నాం, లేడీనైనా తీసుకెళ్ళచ్చు, దాని చర్మాన్ని తీసుకెళ్ళినా అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు, కాబట్టి తీసుకురా అంటుంది. అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు ఏమని, నాకు ఇది మాయలేడు అనిపిస్తున్నది, స్పష్టంగా చెప్తాడు. మారీచుడు అంటే వేషాలు వేసి తిరుగుతుంటాడు అని నాకు తెలుసుకున్నాను, వాడే అయ్యుంటాడు అంటే రాముడు గొప్ప మాట అంటాడు. నిజంగా లేడీ అయితే నేను తీసుకొస్తాను, ఒకవేళ రాక్షసం అయితే దాన్ని ఛేదిస్తాను, అది ఛేదించాలి. కానీ రెండుతో ఏదైనా నేను చేయాలి కనుక నేను వెళతాను, జాగ్రత్తగా కూర్చో అన్నాడు. కనుక రాముడు ఏమీ పొరపాటు పడలేదు, స్పష్టంగా రాక్షసం అయితే ఛేదిస్తాను, లేడైతే తీసుకొస్తాను అనుకునే బయలుదేరి వెళ్ళాడు. సీతమ్మ ఆకర్షణ పడ్డంలో తప్పేం లేదు, అడిగినది అంతే. అయితే అక్కడ ఘటన వెనకాల కారణం చాలా ఉన్నాయి అనుకోండి. అయితే లక్ష్మణస్వామిని కాపలా పట్టి వెళ్ళాడు, వదిలి వెళ్ళిపోలేదు కదా. తర్వాత ఆయన కాపలాను కూడా ఆవిడ అక్కడ ఉండనివ్వకుండా మాట్లాడింది. ఆ తర్వాత కథ అంతా మరోవైపు దారితీసింది. కానీ ఆ సమయంలో సీతమ్మది కానీ రాముడిది కానీ ఇద్దరిది తప్పేమి లేదు. ఓకే. అయితే రావణుని విషయానికి వస్తే ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి అంటారు. రావణుడు రాక్షసుడు అన్న విషయం తెలిసిందే. మరి రాక్షస ధర్మం అనేది తను పాటించాడేమో, తనని మనం దుర్మార్గుడుగా చూడటం కరెక్టేనా? ధర్మం అనేది రాక్షసులకు ఒకటి, దేవతలకు ఒకటి, మానవులకు ఒకటి ఉండదమ్మా. ధర్మం ధర్మమే. ధర్మంలో పరస్త్రీని చెరబెట్టడం అనేది ఎవరికైనా అధర్మమే, అది ఎవడు చేసినా తప్పే. ఎందుకంటే రాక్షసులు అనగానే వాళ్ళు అధర్మాలు చేస్తూ తిరుగుతున్న జాతి అనడానికి లేదు. రాక్షస జాతి చాలా గొప్పది. మరి బలిచక్రవర్తి చాలా గొప్పవాడే, ప్రహ్లాదుడు చాలా గొప్పవాడే. కనుక రాక్షసులు కూడా ధర్మాన్ని పాటించాలి. పరస్త్రీని అపహరించడం ఏ ధర్మంలోనైనా తప్పే, అది రాక్షసులకైనా దేవతలకైనా. ధర్మం మాత్రం ఒకటే, దేవధర్మం రాక్షస ధర్మం ఉండదు. అందుకే రాక్షసుల్లోనే గొప్పవారైనటువంటి వాళ్ళు రావణుడితో చెప్తారు, ఇన్ని చదివిన వాడివి పరస్త్రీని అపహరించడం తప్పని తెలీదా, తప్పు కదా అని రాక్షసులే చెప్తారు. అందులో విభీషణుడు రాక్షసుడేగా. అలాగే మాల్యవంతుడు తాతగారు అవుతారు ఈయనకి, అమ్మ తరపు నుంచి. అలాంటి వాళ్ళే చెప్పారు నువ్వు చేసిన తప్పు అని చెప్పారు ఇక్కడ. కనుక రాక్షస ధర్మం కూడా కాదు, అది పూర్తిగా అధర్మం. అది తెలియక కొంతమంది రాక్షస ధర్మం ఆయన చేసాడు అంటుంటారు, తెలియక. ధర్మం అంటే స్వభావం అని ఒకటి అర్థం ఉంది, ధర్మం అంటే సత్కర్మ, శాస్త్రము రెండున్నాయి. కనుక రాక్షస స్వభావం అని చెప్పి సమర్థించడానికి లేదమ్మా, అది రాక్షస స్వభావం కూడా కాదు అది. పైగా వాడు నాగరికుడే, తపస్వే. హనుమంతుడు కూడా చెప్తాడు, ఇంత తపస్సు చేసి ఇంద్రియాలను గ్రహించావు, ఒక్క చిన్న విషయం నీకు తెలియదా, ఇంతకాలం చేసిందంతా మొత్తం పోయింది కదా,
నువ్వు తపస్సు లాంటివి చేసిన ధర్మముల ఫలితం సుఖం అనుభవించడం, అది అయిపోయింది. నువ్వు చేసిన అధర్మాల ఫలితం ప్రారంభమైంది ఇప్పుడు అని చెప్తాడు. ఇప్పుడు రావణుడు మంచి శివభక్తుడు అంటారు. మీరు చెప్పినట్టుగా ఎన్నో జ్ఞానాలు సంపాదించుకున్న ఆయన ఉపాసన వల్ల. రాబోయే బ్రహ్మ అని కూడా అంటారు. అంటే హనుమంతుడు రావణుడు మాత్రమే ఎన్నో వేదాలని చదివిన వాళ్ళలో గొప్ప వ్యక్తులు అని చెప్పి అంటూ ఉంటారు. మరి అన్ని చదివినప్పుడు మామూలుగా మనం దేవత ఆరాధన ఉపాసన చేస్తేనే మనకి ఎంతో కొంత అందులో నీతి అర్థమవుతుంది, మంచిగా ఉండాలి అనే ఒక విషయం అర్థమవుతుంది. అన్నీ తెలుసుకున్న అతనికి ఒక ఆడ మనిషిని అంటే సీతాదేవిని అలా అపహరించడం తప్పు అనే ఒక చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయాడు అంటారు? నన్ను వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఎన్ని తెలిసిన. పైగా రావణుడు శివభక్తుడు అని ఒక వ్యాప్తి లోకల్లో ఉంది, కానీ నిజంగా పెద్ద గొప్ప శివభక్తుడు కాదు. ఎందుకంటే ఆయన తపస్సు చేసినప్పుడు వచ్చింది బ్రహ్మదేవుడు. అలాగని బ్రహ్మదేవుడిని ఉద్దేశించి ఆయన తపస్సు చేయలేదు. ఒక నియమము, ఒక తపస్సు చేస్తే లోక సృష్టికర్త అయినటువంటి వాడు చేసిన దానికి ఫలితం ఇవ్వాలి. అందుకు బ్రహ్మదేవుడు వచ్చాడు. ఎందుకంటే ఆయన ఏ దేవుడు భక్తుడు కాదు, తన కోరికకు భక్తుడు ఆయన. అందుకే కోరికలు కోరుకున్నాడు. తర్వాత వచ్చిన ప్రతాపంతో వరబలంతో గర్వించి అందరి మీద దండయాత్రలు చేశాడు. ఆ చేస్తూ చేస్తూ కుబేరుడు వద్దకు వచ్చి అలకాపురిని ఆక్రమించుకున్నాడు. అయితే అప్పుడు కుబేరుడు విశ్రవసో బ్రహ్మ వద్ద, అంటే రావణుడికి కూడా ఆయన తండ్రి, కుబేరుడికి ఆయన తండ్రి, వెళ్ళి ఇలా వాడు దండయాత్రకు వస్తున్నాడంటే ప్రస్తుతం కాలం వాడికి అనుకూలం ఉంది కనుక నువ్వు ఖాళీ చేసి వచ్చే అంటాడు. అప్పుడు అలకాపురిని ఆక్రమించుకుని కుబేరుడి పుష్పక విమానాన్ని తీసుకుంటాడు. ఆ పుష్పక విమానం ఎక్కడికైనా వెళుతుంది, ఏ లోకానికైనా. కానీ కైలాసం దగ్గరికి వచ్చేటప్పటికల్లా రాలేకపోయింది. అప్పుడు అక్కడ నంది నవ్వి, నీ విమానం ఇక్కడికి రాలేదు, సాధ్యం కాదు సుమా అంటే అప్పుడు గర్వించి కిందకి దిగి, నేను కైలాసం దగ్గర రాకూడదంటే కైలాసాన్ని నా దగ్గర తీసుకెళ్తానని పెకలించుతాడు. ప్రయత్నించాడు. వాడు తపోబలం ఉంది, శరీర బలం ఉంది కానీ పెకలించి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శివుడు బొటన వేలుతో ఒక నొక్కగానే చేతులు చిదిగిపోయి ఏడుస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి రావము చేసి ఏడ్చేవాడు కనుక నీ పేరు ఎక్కడి నుంచి రావణుడు అని చెప్తాడు. ఆ తర్వాత నుంచి అతడు శివభక్తుడు అయ్యాడు. భక్తుడయ్యాడు అంటే శివ పూజలో చాలా మహిమ ఉందని చెప్పి శివారాధన చేసుకుంటూ వచ్చాడు. అయితే మిగిలిన పురాణాలు ఇవన్నీ కొంచెం దాన్ని ఎక్కువ చేసి ఆయన రుద్రవీణ మీటాడని ఇవన్నీ చెప్తారు, కానీ అది రామాయణంలో ఉన్న రావణ కథలు లేదు అది. కాబట్టి అతడు అవసరానుగుణంగా మారాడు. అంతేగాని శివభక్తుడు అంటే తన కోరికలతో భగవంతుని పూజించే వాళ్ళందరినీ భక్తులు అనుకోకూడదు. వాళ్ళందరూ సకామ భక్తులు అంతే. అయితే వేదాది విద్యలని చదివాడు, సామాన్యుడు కాదు, చదువుకున్నవాడు చాలా. అందుకే అలాంటి వాడిని సంహరించడానికి భగవంతుడి దిగి రావాల్సి వచ్చింది. ఇక్కడ తపోబలం ఉన్నవాడు, జ్ఞానబలం ఉన్నవాడు. అయితే కాబోయే బ్రహ్మ అనేది హనుమంతుడి విషయంలో చెప్తారు, పురాణాల్లో ఉంది, రామాయణంలో ఆ విషయం లేదు. రావణుడు కూడా అనేక శాస్త్రములన్నీ చదువుకున్నవాడే. అందుకే సీతమ్మ ఒక మాట ఉంటుంది, విశ్వనాథ రామాయణంలో ఉంటుంది. సీతమ్మ కూడా ఒక బాగా చదువుకున్నావు, నీ రాజ్యంలో సత్పురుషులు లేరా, ఉన్నా వాళ్ళ మాట నువ్వు వినవా, ఇలా మందలిస్తుంది. విశ్వనాథ వారితో ఒక మాట అంటారు, వచో విభవ దేవత తీసిన కాలిగోరినా అన్నాడు. నువ్వు ఎలా తిరుగుతావే, మళ్ళీ బ్రహ్మలోకానికి ఏ మొహం పట్టుకు వెళ్తావు, సరస్వతీదేవి తీసేసిన కాలిగోరులాగా అంటుంది. తీసేసిన కాలుగోరు అంటే అది అమంగళం. అంటే మరి సరస్వతి కాలుగోరు అంటే విద్య ఉంది, విద్య సంస్కారం గంధం ఉంది, కానీ ఏం లాభం, నువ్వు తీసేసిన కాలిగోరులు అంటే వాడివని ఉంటుంది. అంటే ఎంత విద్య ఉన్నా అన్నీ ఉన్నప్పటికి కూడా ధర్మం అనేది లేకపోతే దెబ్బతింటారు. అయితే అంత విద్య ఉన్నా ధర్మస్పృహ ఎందుకు లేదంటే అహంకారం. విద్యావంతులందరూ ధార్మికంగా ప్రవర్తిస్తారని చెప్పలేం, ధార్మికులందరికీ విద్య ఉంటుందని చెప్పలేం. కొందరు విద్య లేకపోయినా ధర్మ సంస్కారాలు ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ పాండిత్యాన్ని అంతటిని వాళ్ళ అధర్మాన్ని సమర్థించడం కోసం వాడతారు. అందుకే విద్య ఉండడం వల్ల ధర్మం ఉంటుందని చెప్పలేం. అయితే విద్య ఉంటే ధర్మస్పృహ రావాలి, అది వస్తే చాలా మంచిది. దాన్ని వినియోగించుకోవడం తక్కువ. పైగా వాడు అసుర లక్షణం, అహంకార లక్షణం, ఆ పని చేయనివ్వలేదు. గురుగారు, ఆఖరణ ఒక చిన్న విషయం, అంటే ఆదర్శ దంపతులుగా ఎందుకు తీసుకోవాలన్నది మీరు చెప్పిన వివరణ అయితే నిజంగా చాలా బాగుంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి నిజంగా అంత ఆదర్శంగా ఉండలేరేమో, కొంతలో కొంత ఉండాలంటే ఒక చిన్న మెసేజ్ ఏమిస్తారు? ఎప్పుడైనా మానవ సంబంధాలు నిలబడేవి సహనం, సర్దుబాటు, ఈ రెండింటి వల్ల నిలబడతాయమ్మా. అలాగే మన పూర్వతరాలన్నీ అలాగే నిలబెట్టుకుంటూ కుటుంబ వ్యవస్థని ఇక్కడ దాకా తీసుకొచ్చి భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉండాలి, అదొక్కటే. ఎందుకంటే విడిపోవడానికి కారణాలు వీళ్ళు వెతుకుతారు, కలిసి ఉండడానికి కారణాలు వెతుకుతే అవి కనబడతాయి. మన శరీరంలో ఏదో ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, శరీరం విడిచిపెట్టాలనుకోం కదా,
దాన్ని సవరించుకోవాలనుకుంటాం, లేకపోతే దాంతోపాటు బతికేస్తాం. ఎందుకంటే శరీరానికి ప్రాణానికి ఎంత అనుబంధం ఉంటుందో భార్యాభర్తలు కూడా అంతే అనుబంధం ఉండాలి. పరస్పరం ఇద్దరు స్నేహితులు కనుక సహనము, సర్దుబాటు. ఒకరు హద్దు తప్పితే ఇంకొకరు కాస్త సహనం వహించి వాళ్ళని సవరించే ప్రయత్నం చేయాలి, సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. వీటితోనే ఏ రిలేషనే నిలబడుతుంది. ఎందుకంటే విడిపోతూ వెళుతూ ఉంటే ఎవరితో సర్దుకోగలరు? కాబట్టి అది నిలుపుకోవాలి. ఎందుకంటే కుటుంబం కోసం నిలుపుకోవాలి. మొట్టమొదట వివాహమైన తొలి దశల్లో వాళ్ళిద్దరూ ఒక అన్యోన్యానికి, సామరస్యానికి రావడం కొంత సమయం పడుతుందమ్మ. ఉదాహరణకు ఒక సర్జరీ చేశారనుకోండి, కొత్తగా లోపల ఆర్గన్ పెడితే అది బాడీకి సూట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అవునండి. దేనికైనా అంతే. కొంచెం ఎమోషన్స్ అంటారు, భావోద్వేగాలు కలగచ్చు. ఇంటలెక్ట్, ఎమోషన్స్, ఒకవైపు బుద్ధి, ఆలోచన, ఇంకోటి భావోద్వేగాలు, ఇంటి మధ్య ఒక సామరస్యం రావడం కష్టం, కొంచెం కాలం పడుతుంది. అందుకు పెద్దలు ఈ సమయంలో బాధ్యత వహించాలి. అందుకే అటు ఇటు పెద్దలు పెళ్ళికి పూనుకోవడానికి అదే కారణం. వీళ్ళు ఏవైనా ఆవేశాలు వస్తే సర్దుబాటు చేస్తారు. భర్త మీద అలిగి ఇప్పుడు పుట్టింటికి వస్తే నీకు అత్తింట్లే ముఖ్యం అక్కడే అని చెప్పేవాడు పూర్వం. ఎందుకు ఇవన్నీ అంటే రిలేషన్ నిలపడం కోసం చేసిన ప్రయత్నాలు. ఇప్పుడు ఆ రిలేషన్ నిలపాలనే ప్రయత్నం పెద్దవాళ్ళలోనూ కొరబడుతుంది. వీళ్ళు తొందరపాటే, వాళ్ళు తొందరపాటు. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అక్కడికన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉంటావు, వదిలేసి వచ్చేయనట్టుగానే ఉన్నాయి పెద్దవాళ్ళ మాటలు కూడా. అవునమ్మా. సుఖంగా బ్రతకడం కంటే ధర్మంగా బ్రతకడం గొప్పది. అది నేర్పాలి. కాస్త సహించేన కష్టాన్ని ఓర్చుకునైనా ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం ఎప్పుడైనా మనం కాపాడుతుంది. అలా ధర్మం బేస్డ్గా రిలేషన్స్ ఉండాలి. అంతేగాని మనం మనస్సు చెప్పినట్టు అనుబంధాలు ఉండకూడదు, ధర్మం చెప్పినట్టు అనుబంధాలు ఉండాలి. భావోద్వేగాలు అనుబంధాలు నిర్ణయించకూడదు, ధర్మం నిర్ణయించాలి. అలా ధర్మబంధమైన అనుబంధాల గురించి చెప్పే కనుకనే రామాయణం లాంటి గ్రంథాలు మనకు నిలబడిపోయాయి. ఈ విధానం అంతా కరెక్ట్గా ఉండాలి, ఇలాంటివి జరగకుండా అంటే పిల్లల్ని పెంచేటప్పటి నుంచే మనం ఇలాంటివన్నీ కూడా అలవర్చాలంటారా గురుగారు? అవునమ్మా. మైండ్ సెట్ ఎలా చేసామనేది చాలా ముఖ్యం. నిన్న మొన్నటి తరాల వరకు కూడాను బాహ్యంగా ఏం చదువుకున్నా ఈ ధర్మం పిల్లలకు అందేటట్టు ఇంటి ద్వారా అందించేవారు. ఇప్పుడు పిల్లల జీవితం విద్యార్థి దశ నుంచే ఇంట్లో తక్కువైపోయింది, ఇంటితో అనుబంధం తగ్గిపోయింది. అవునండి. పెద్దవాళ్ళకు కూడా తెలియని కాలమే వచ్చేసింది. కానీ తెలుసుకోవాలి. అందుకు ఇదిగో ప్రవచనాల ద్వారా, సద్గ్రంథాల ద్వారా అందించే ప్రయత్నం చేయాలమ్మా. చిన్నప్పటి నుంచి ఇలా నేర్పుతూ ఉంటే ధర్మం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది, వాళ్ళే కాపాడుకోగలరు తర్వాత. గురుగారు, కాలం విషయానికి వస్తే ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినప్పుడు కాలం గురించి, కాలం ఎప్పుడూ మంచిదే, ప్రతిరోజు కూడా మంచిదే, ఏది అంటే చెడ్డది కాదు, ఏది మనకు అపాయం చేయదు అని చెప్పి. కాలము అంటే ఒక సమయం కింద తీసుకున్నాం అనుకోండి, ఆ సమయాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో దాన్ని బట్టే వెళ్తుంది. కానీ ఒక్కొక్కరు అంటే ఏం ఆలోచిస్తారంటే మన కర్మని బట్టే మనం ఉపయోగించుకునే సమయమైనా ఏదైనా ఉంటుంది, ఇవన్నీ మాటలు అంటుంటారు. ఏం చెప్తారంటే ఇటువంటి వాళ్ళు? మన కర్మని బట్టి అంటే ఒకప్పుడు మనం చేసుకున్న కర్మేగా, అది కూడా మనం చేసిందే కదా, తానంత తాను రాదు కనుక ఒకప్పుడు మనం చేసుకున్న దాని ప్రకారం ఉన్నప్పుడు అదేంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం చేయాల్సింది జాగ్రత్త పడాలి. ఎందుకంటే కాలం యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంటుందో మన యొక్క ప్రభావం కాలం మీద ఉంటుంది. ధర్మాధర్మాలు లోకల్లో ఉంటే దానికి తగ్గట్టుగా కాలం అనుకూల ప్రతికూలాలు ఉంటుంది. ధర్మాధర్మాలు మన నుండే వస్తాయి కదా. అది కాలం చెడు చేసిందనే కంటే మనం చేసిన కర్మ కాల రూపంలో ఫలితాన్ని ఇస్తుంది. అందుకే సత్కర్మ చేస్తుండాలి. ఇదివరకు ఏదో దుష్కర్మల వల్ల ఇప్పుడు కాలం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇదివరకటిది మనం ఇప్పుడు వెళ్ళి